Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. Jehovah your God will be with you in all the way you go. The book of Joshua chapter 1 verses 9. క్రీస్తునందు ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు మనతో సెలవిచ్చుచున్నాడు. పరిశుద్ధుడైన మన తండ్రి మనకు ఆజ్ఞలు ఇచ్చియున్నాడు కదా. అదేమిటంటే, నీవు భయపడకుము, జడియకుము, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మన యొక్క అనారోగ్య పరిస్థితుల్లో, ఉద్యోగ పరిస్థితుల్లో, వ్యాపార పరిస్థితుల్లో, కుటుంబ సమస్యలతో, ఒకవేళ చదువులో ఎగ్జామ్స్ పరిస్థితుల్లో ఉండి ధైర్యము లేక వేదనతో రోదనతో కృంగిపోయిన మనందరి జీవితాలలో దేవుడు మాట్లాడటమే కాదు, ఆజ్ఞ జారీ చేస్తున్నాడు. ఇదిగో, నీవు నడుచు మార్గం అంతటిలో నీకు నేను తోడుగా ఉంటాను. నీవు చేస్తున్న పని అంతటిలో సహాయము చేస్తాను. నీవు వెళ్ళుచున్న ప్రయాణములో తోడుగా ఉండి సహాయము చేస్తాను. నీవు చేస్తున్న వ్యాపారంలో అభివృద్ధిని కలుగ చేస్తాను. నీవు పండిస్తున్న పంటను నేను దీవిస్తాను. నీవు ఈ దినము ఎక్కడికి అయినా ఏ దూర ప్రయాణం చేస్తున్నావో నేను నీకు తోడుగా ఉంటాను అని ప్రభువు మనతో సెలవిచ్చుచున్నాడు. దానికంటే ముందు మనం ఆయనకు చెల్లించాల్సినవి ధైర్యం కలిగి ఉండాలి. దిగులు పడకూడదు, జడియకూడదు, నిబ్బరం కలిగి ఉండాలి. ఒకవేళ నీవు అనారోగ్యంలో ఉన్నా, ఆందోళనలలో ఉన్నా, ఇదిగో దేవుడు నీకు సహాయం చేస్తానని వాగ్దానం సెలవిచ్చి ఉన్నాడు కదా. కాబట్టి మనం ఆయన చెప్పిన మాటల మీద నమ్మకం ఉంచి మనం అనుసరిస్తే మన జీవితాలలో ఆశ్చర్యకరమైన మేలులు ఆయన జరిగించి మనకు తోడుగా ఉంటాడు. అలాగే మన ప్రార్థన విన్నపములు కూడా తెలియపరచుకుందాం. ప్రార్థన. జీవము గల దేవ, దయగల దేవ, నీకే వందనములు, స్తోత్రములు దేవా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మా అందరి జీవితాలలో మీరు చేస్తున్న కార్యములు బట్టి మీకు స్తోత్రాలయ్యా. ప్రభువా, ఈ వాక్యము వింటున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి తండ్రి. ఈరోజు ఎందరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో, ఉద్యోగానికి వెళ్తున్నారో, వ్యాపారాలు చేస్తున్నారో, ఇంకా ఎవరు ఏ పనుల్లో చేస్తూ ఉంటారో వారందరినీ మీరు కాచి కాపాడండి. ప్రభువా, సహాయము దయచేయండి. మీరే తోడుగా ఉండండి. మా మార్గమును నీవు సరళము చేయుము దేవా. నీవే మాకు దేవుడవై ఉన్నావు కదయ్యా. నీవు నడుచు మార్గములో మమ్ములను కూడా నడిపింపమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున వినయంగా ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.